నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ఖమ్మం జిల్లా వైరా వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిపిఎం డివిజన్ కార్యదర్శి బూకియా వీరభద్రం, రైతు సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి బూకియా వీరభద్రం మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని తేమ శాతం పేరుతో కాలయాపన లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తుఫాను ప్రభావం వల్ల రైతులు పండించిన పంటలు తీవ్రంగా నష్టపోయారని, కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని తేమ శాతం పేరుతో కాలయాపన చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. ప్రభుత్వం వెంటనే అన్ని గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు వైరా కేంద్రంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ని సిపిఎం పార్టీ వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. అక్కడ జరుగుతున్నటువంటి వరి ధాన్యం కొనుగోలు అన్ని అంశాలు కూడా రైతులతో మాట్లాడి ఇక్కడ ఉన్న సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కొనుగోలు కేంద్రంలో కొనుగోలు రెగ్యులర్గా జరుగుతూ ఉంది. కానీ కావాల్సినటువంటి కొనుగోలు జరిగిన వెంటనే రైతులకు టోకెన్ జారీ చేయడం కానీ, టోకెన్తో పాటు వాళ్ళు రావాల్సిన డబ్బులు వేయటంలో కొంత జాప్యం జరుగుతూ ఉంది. ఇది ప్రధాన సమస్యగా ఇక్కడ ఉంది. వెంటనే ప్రభుత్వం దీనికి సంబంధించిన అధికారులు వెంటనే రైతులకి కొనుగోలు చేసిన ధాన్యం కొనుగోలు అమ్మినటువంటి రైతులు టోకెన్లు ఇవ్వాలి. వెంటనే వాళ్ళ డబ్బులని కూడా బ్యాంకులో జమ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు కొనుగోలు కేంద్రంలో సంబంధించిన బస్తాలు, నాణ్యమైనటువంటి బస్తాలు కూడా సరఫరా చేయాల్సినటువంటి అవసరం ఉందనేది మేము గమనించాం. రైతులు కూడా పాడైపోయినటువంటి చినిగినటువంటి బస్తాలు ఇవ్వటం వల్ల ధాన్యం ఆగం అవుతుందనేది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకోసం సంబంధించిన అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళాం. నాణ్యమైన బస్తాలు ఇచ్చి కొనుగోలు కేంద్రంలో ధాన్యం వచ్చినట్టు శాతం అనేది దాని ఇప్పుడు క్వాలిటీగానే ధాన్యం వస్తూ ఉంది, శాతం తగ్గట్టుగా వస్తుంది. కాబట్టి కొనుగోలు వెంటనే విస్తృతంగా స్పీడప్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని సిపిఎం అభిప్రాయపడింది. అనేక కొనుగోలు కేంద్రాల్లో అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. వాటన్నిటి కూడా ప్రభుత్వం సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ సమస్య ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం ఈ సంవత్సరం రైతు పండించినటువంటి వరి కానీ, పత్తి కానీ, మిర్చి కానీ ఏ ధాన్యమైనా వెంటనే కొనుగోలు కేంద్రాల్లో కానీ మార్కెట్లో ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతుకి అండగా నిలబడాలని ఇవాళ సిపిఎం పార్టీ అభిప్రాయపడతాం. ఏలూరు నగరంలో జిల్లా పరిషత్ కార్యాలయం, కలెక్టరేట్ రహదారి వద్ద మాజీ శాసనసభ్యులు స్వర్గీయ కటారి సత్యనారాయణ కాంస్య విగ్రహావిష్కరణ కుటుంబ సభ్యులు, యాదవ సంఘం సభ్యుల మధ్య ఆనందోత్సాహాల్లో ఘనంగా జరిగింది. ముందుగా కటారి కుటుంబ సభ్యులు జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కటారి రామ్కుమార్ మాట్లాడుతూ గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, అంతేకాక గుడివాడ మున్సిపాలిటీ చైర్మన్గా పనిచేశారని తెలిపారు. కటారి సత్యం వద్ద చాలామంది రాజకీయ నాయకులు ఆయన అడుగుజాడలో నడుస్తూ యాదవ సంఘానికి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా కటారి సత్యం మనవడు కటారి హర్ష మాట్లాడుతూ నేను ఆయన మనవడిగా కాకుండా అభిమానిగా ఆయన అడుగుజాడల్లో నడిచారని తెలిపారు. అనంతరం కటారి కుటుంబ సభ్యులు నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగరానికి చెందిన గోపాలకృష్ణ, యాదవ సంఘం నాయకులు, కుటుంబ సభ్యులు పలువురు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఒక లీడర్గా, ఒక గ్రేట్ పర్సనాలిటీగానే తెలుసు. నేను ఆయన మనవాళ్ళ పెరగలేదు, ఆయన అభిమానుల పెరిగాను. ఎక్కడికి వెళ్ళినా ఆయన చేసిన గొప్ప పనులు, ఏ పెళ్ళికి వెళ్ళినా అందరూ వచ్చి పలకరిస్తారు ఆయన ఎంత గొప్పవారు అన్నది. చిన్నప్పుడు ట్యూషన్లో ఉంటే వాళ్ళు చెప్పేవాళ్ళు, అప్పట్లో మీ తాతగారు ఇందిరాగాంధీని కార్లో తీసుకెళ్ళి, హిందీ అందరికీ వచ్చేది కాదు. ఆయన రాష్ట్రం మొత్తం ఇందిరాగాంధీకి ట్రాన్స్లేటర్గా హిందీని ట్రాన్స్లేట్ చేసేప్పుడు మన ఆ కాలంలో చాలా గొప్ప విషయం. సో ఆయన జీవితాన్ని మనమంతా ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. కోనేరు రంగారావు గారు నాన్నగారు శిష్యుడు. కోనేరు రంగారావు గారు, నాదెండ్ల భాస్కర్ రావు గారు, వీళ్ళందరినీ కూడా వాళ్ళ నియోజకవర్గాలు అప్పుడు కాంగ్రెస్ సైడ్, రెడ్డి కాంగ్రెస్ విడిపోయినప్పుడు నాన్నగారు కాంగ్రెస్ సైడ్ ఉన్నారు. సీనియర్ మోస్ట్ జిల్లాలో ఆయనే సీనియర్ మోస్ట్. మండల కృష్ణరావు గారు కూడా ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళందరూ జూనియర్స్. ఈయన వెనకాల తిరిగి ఇంటిపాడులో కానీ ఇక్కడ కానీ కోనేరు రంగారావు గారిని, భాస్కర్ రావు గారిని, వీళ్ళందరినీ, ఈవెన్ బాపిరెడ్డి గారి వెనకాల కూడా నాన్నగారు చాలా, బాపిరాజు గారికి కూడా ఉండి బీసీఎస్సీలో వెనకాల ఈయన సపోర్ట్ ఇవ్వబట్టి వాళ్ళందరూ కూడా గెలవడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే అందరూ మర్చిపోయారండి. మా వంశం అంటే ఆల్మోస్ట్ మర్చిపోయిన పరిస్థితి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ లెగసీ నిజంగా నాన్నగారికి ఇంత అభిమానం ఉందనేది
ఇక్కడ ఈ జిల్లా రైతులు రోడ్డు ఇటువంటి గిరాకమాలు ఉంటారు ఇక్కడంతా. సరే గుడివాళ్ళు ఇప్పటివరకు మేము విగ్రహం పెట్టలేకపోవడం కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. నిజంగా ఇది చూసిన తర్వాత ఆయనకున్న అభిమానాన్ని లెగసీ అనేది కంటిన్యూ రేపు ఇవాళ 20-50 years ఈ 25 ఏళ్ళ ఈనాడు 25 ఏళ్ళకి మనకు చర్మం వచ్చినట్టు వచ్చింది. ఇదే మనకి మోహన్ రంగారావు గారు కూడా ఇందిరాగాంధీ మీటింగ్ పెట్టినప్పుడు నాన్నగారు వెనకాల పెద్ద కొడుకులాగా పెద్దవాడి నుంచి వచ్చి పాల్గొనడం జరిగింది. అప్పుడు చిన్న ఆయన రంగా గారు అలాంటిది సీనియర్ మోస్ట్ నాయకుడు అయి ఉండి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో కార్మికులు విధులు నిర్వహిస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాల సభ్యులకు మున్సిపాలిటీలో ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఐఎఫ్టీయూ సంఘాల ఆధ్వర్యంలో చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులతో కలిసి చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకోవడంతో వినూత్న రీతిలో సోమప్ప కోడలలో చీపురులతో రోడ్లు ఊడుస్తూ నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల క్రితం మున్సిపాలిటీలో కార్మికులుగా ఉద్యోగం చేస్తూ 13 మంది కార్మికులు వివిధ కారణాలతో మరణించారని, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి కార్మికులుగా ఉద్యోగం ఇవ్వాలని పలుమార్లు అధికారులకు, రాజకీయ నాయకులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పక్కన ఉన్న జిల్లాలో చాలా చోట్ల కార్మికులు మరణించిన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చారని, ఇక్కడ మాత్రం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని, లేని పక్షంలో కార్మికులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి వచ్చే వారం నుంచి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. మాతో పాటు పనిచేస్తూ మరణించినటువంటి 13 మంది కార్మికులను వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిని విధుల్లోకి తీసుకోవాలని శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు మున్సిపల్ ఆఫీస్ ముందు జరపడం జరుగుతుంది. అయినప్పటికీ 5 సంవత్సరాల నుండి ఇంతవరకు చనిపోయిన కార్మికులకు ఎటువంటి న్యాయం జరగలేదు. మరి ప్రభుత్వాన్ని మేమైతే ఒకటే అడుగుతున్నాం, చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు ఉద్యోగ ఉపాధి కల్పించాలి. కొన్ని ఊర్లలో మదనపల్లి, తణుకు, పుట్టపర్తి, మరి అలాగే హిందూపురం ఇలాంటి చోట్ల తీసుకున్నారు, పక్కన ఆదోన్లో కూడా తీసుకున్నారు. అయితే ఎమ్మిగనూరులో ఉద్యోగ అవకాశం కల్పించడం లేదు. చనిపోయిన కార్మిక కుటుంబాలకు వెంటనే ఉద్యోగాలు తీసుకోవాలి. లేని పక్షంలో మరి రేపు వారంలో కూడా నిరవధిక సమ్మెకు వెళ్తామని చెప్పి ఎమ్మిగనూరు మున్సిపల్ కార్మికులందరి తరఫున మా మున్సిపల్ అధికారులను, కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మా యొక్క కార్మికులకు న్యాయం జరగకపోతే మళ్ళీ ఈ ఉద్యమాన్ని ఎమ్మిగనూరు నుంచి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకువెళ్తామని చెప్పి హెచ్చరిస్తూ కర్నూలు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్ మేళాలో 400 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఉద్యోగ మేళాలో నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఐటీఐ మరియు డిప్లొమా విద్యార్థులకు 3 నుంచి 5 లక్షల ప్యాకేజీ ఇవ్వనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిని దీప్తి తెలిపారు. త్వరలో డిగ్రీ మరియు బీటెక్ విద్యార్థులకు ఉద్యోగ మేళా నిర్వహిస్తామన్నారు. కర్నూలు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో చేయడం, నవంబర్ 6th 7th మనం ఒక జాబ్ ఫేర్ చేయడం జరిగింది. ఆ రోజు 269 మెంబర్స్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. అందులో 72 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. ఈ రోజు మనం సెకండ్ డ్రైవ్ చేస్తున్నాము. వీళ్ళకి ఓవరాల్ రిక్వైర్మెంట్ 400 మెంబర్స్ క్యాండిడేట్స్ రిక్వైర్మెంట్ ఉంది. ఇందులో మెయిన్గా ఏంటంటే ఐటీఐ అండ్ డిప్లొమా చేసిన పిల్లలకి అవకాశం ఉంది. ఐటీఐ ఎక్స్పీరియన్స్డ్ ఉండాలి. డిప్లొమా ఫ్రెషర్స్ క్యాండిడేట్స్కి వాళ్ళు ఆపరేటర్ పోస్ట్కి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేటర్ పోస్ట్కి రిక్వైర్మెంట్తో జాబ్ ఫేర్ నిర్వహించడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన వాళ్ళకు 3 lakhs అనేది సాలరీ ప్యాకేజ్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇనిషియల్గా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి డిపెండింగ్ అపాన్ దేర్ మెరిట్ అండ్ డిపెండింగ్ అపాన్ దేర్ వర్క్ ప్రొఫైల్ అది వేరీ అవుతుంది. సో మనకు వాళ్ళకి 400 మెంబర్స్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి లాస్ట్ టైం సెలెక్ట్ అయ్యారు కొంతమంది ఇవాళ. సో కంటిన్యూస్గా మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము. కర్నూలు జిల్లాలో నిరుద్యోగ యువత ఎవరైతే ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మనం వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తున్నాము. పిల్లలు కూడా అలానే ఎంతూజియాస్టిక్గా వస్తున్నారు. సో అందరికీ చెప్పేది ఏంటంటే ప్రాసెస్లో మనకు ఒక టెక్నికల్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటుంది. ఇంటర్వ్యూస్ కూడా సెలెక్ట్ అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు ప్రొసీజర్ అండి. సో ఈ ప్రొసీజర్ ప్రకారమే మనం ఫాలో అవుతున్నాం, వాళ్ళకి చేస్తున్నాం. అదర్ క్యాండిడేట్స్ కూడా రిక్వైర్మెంట్ డిగ్రీ అండ్ బీటెక్ చేసిన వాళ్ళకు కూడా ఇప్పుడు రిక్వైర్మెంట్ లేకపోయినా వాళ్ళు ఫిబ్రవరి తర్వాత మళ్ళీ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళకు కూడా ఉంటుంది. ఇది ప్రైవేట్. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణం హోసూరు రోడ్డులోని రూరల్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ వృద్ధాప్య ఆశ్రమంలో ఉంటున్న వారికి స్పెషలిస్ట్ వైద్యులచే వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. అనంతరం రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ సమన్వయకర్త మరియు అసంక్రామిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ మహేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ వయస్సు పెరిగే కొద్దీ సంతోషంగా జీవించాలి కాబట్టి పెద్దలను కుటుంబ సభ్యులు
సభ్యులు ఆప్యాయతతో ప్రేమతో పలకరిస్తే వారు సంతోషంగా ఉంటారని తెలిపారు. వృద్ధులలో సాధారణ ఆరోగ్య సమస్యలు, వెనికిడి లోపం, దృష్టి సమస్యలు, కీళ్ల నొప్పులు, మధుమేహం, గుండె జబ్బులు, జ్ఞాపక శక్తి సమస్యలు, దంత సంబంధ సమస్యలు, మానసిక సమస్యలు, మలబద్ధకం, మూత్ర సంబంధ సమస్యలు, భోజనం చేసినా సరిగా జీర్ణం కాకపోవడం లాంటి సమస్యలు ఉంటాయని తెలిపారు. వైద్యులను కలుసుకుంటే ఇబ్బందులను అధిగమించవచ్చని అన్నారు. మానసిక వైద్యులు డాక్టర్ చైతన్య మాట్లాడుతూ ఈ వయసులో వచ్చే మానసిక సమస్యల గురించి అవగాహన కల్పించారు. ఈ వైద్య శిబిరంలో స్పెషలిస్ట్ వైద్యులచే 25 మందికి వైద్య పరీక్షలు మరియు రొమ్ము, ఓరల్ మరియు గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్త్రీవ్యాధి నిపుణులు కల్పన, జనరల్ మెడిసిన్ మమతా ప్రియ, ఆర్థో వైద్యులు డాక్టర్ రాఘవనాయుడు, కంటి వైద్య నిపుణులు డాక్టర్ జాహ్నవి, దంత వైద్య నిపుణులు డాక్టర్ రవికిరణ్, మానసిక నిపుణులు డాక్టర్ చైతన్య, హనుమంతరెడ్డి, ఆరోగ్య విస్తరణ అధికారి సాయిబాబా, సామాజిక ఆరోగ్య అధికారులు రవికుమార్, మౌనిక, క్షేత్రస్థాయి పర్యవేక్షకులు ప్రకాష్, వరలక్ష్మి, ఆరోగ్య కార్యకర్తలు శ్రీకళ, చైతన్య కుమారి, ఆశా కార్యకర్తలు మరియు ప్రాజెక్టనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు. వెంకటేష్ గారు కూడా వచ్చారండి. వీరందరితో పాటు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ పుచ్చకాయలమాడ డాక్టర్ రాఘవనాయుడు గారు కూడా ఉన్నారండి. అలాగే ఫ్లోరోసిస్ కన్సల్టెంట్, అలాగే మా డెమో గారు, అలాగే ఇక్కడ పిఎంఓ ఆప్థాల్మిక్ అసిస్టెంట్ హనుమంత్ రెడ్డి గారు, అలాగే మిగతా వైద్య సిబ్బంది హెల్త్ సిబ్బంది అంతా అండి. పిహెచ్సి పుచ్చకాయలమాడ అండ్ పిహెచ్సి పత్తికొండ తరఫున ఉన్నటువంటి హెల్త్ అసిస్టెంట్స్, ఎంఎల్హెచ్పీస్, మరి సూపర్వైజర్స్, మరి ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా అందరూ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 23 మంది వృద్ధులకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించడం జరిగిందండి. అందులో ఒక ముగ్గురికి కాట్రాక్ట్ ఆపరేషన్ అవసరమవుతుందండి. ఒక ముగ్గురికి ఒక 6 మందికి కంటి అద్దాలు రిఫ్రాక్టివ్ గ్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు బీపీ, షుగర్ ఉన్నటువంటి కూడా టాబ్లెట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్ కులాలు కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చారని కమిషన్ చైర్మన్ మాజీ మంత్రి జవహర్ అన్నారు. అనంతపురం జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ నందు షెడ్యూల్ కుల సంఘాల ప్రతినిధులను కలిశారు. అదేవిధంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన గ్రీవెన్స్లో జనవరి 2025 నుంచి సెప్టెంబర్ నెల వరకు 1606 వినతులు స్వీకరించామన్నారు. వీటిలో అట్రాసిటీ, జనరల్, ల్యాండ్ సర్వీస్ రోడ్లో ఉన్న ఇబ్బందులపై అర్జీలు వచ్చాయన్నారు. వీటిని పరిశీలించేందుకు అన్ని జిల్లాల పర్యటించి అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కుల నాయకులు, ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. దళితుల పట్ల ప్రజలు, అదేవిధంగా అధికారుల వైఖరి ఏ విధంగా ఉంది, దాంతోపాటుగా ప్రజలకి, ముఖ్యంగా దళిత ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, వ్యక్తిగతంగా కానీ, సమాజపరంగా కానీ, కుటుంబపరంగా కానీ, విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ ఎక్కడైనా సరే డిస్క్రిమినేషన్ అనేది, వివక్షత ఏమన్నా ఉందా లేదా, అదేవిధంగా రెవెన్యూ సంబంధించి కానీ, హెల్త్ సంబంధించి కానీ, ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, కాలేజెస్లో కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో కనుక్కుందాం. స్వయంగా పర్యటించి వారి దగ్గర వినతులు స్వీకరించిన తర్వాత సాయంత్రం 2 గంటలకి కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ పెట్టుకొని ఏదైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు ఎలా జరుగుతూ ఉంది, బ్యాక్లాగ్స్ ఏమున్నాయి, వీటన్నిటిని కూడా కూలంకుషంగా చర్చించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనేది డైరెక్షన్ ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా దళితులకు సంబంధించినటువంటి వసతి గృహాల పర్యవేక్షణ కూడా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా సాయంత్రం కూడా కొన్ని హాస్టల్స్ చూడటానికి వెళ్తాను. పిల్లల విద్యా బుద్ధుల పట్ల, అదేవిధంగా పిల్లల పట్ల, దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ ఏ విధంగా ఉందనేది కూడా డిపార్ట్మెంట్ నాకు ఒక ఇది కూడా సమర్పించారు. దానికి ప్రత్యక్షంగా చూసేదానికి ఏమైనా తేడాలు ఉన్నాయో కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. ఇష్యూస్ ఏమేమైతే అరైజ్ అవుతూ ఉన్నాయో అరైజ్ అయినటువంటి ఇష్యూని 15 నుంచి 20 రోజుల లోపుగా ఆ ఇష్యూస్ అన్నింటిని కూడా క్లోజ్ చేయాలి. ఏ ఇష్యూ కూడా లేకుండా ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం దళితుల మీద దాడులు కానీ, వివక్షత కానీ, అదేవిధంగా కబ్జాలకు సంబంధించి కానీ ఏ అంశాలు కూడా ఉండకూడదని. ఎందుకంటే గతంలో మనం అనేక ఇబ్బందులు పడ్డాం. అలాంటి ఇబ్బందులు ఏవి కూడా రాకుండా ఉండాలని ఈరోజు ఈ యొక్క పర్యటన పెట్టుకున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు, ఈ జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరిస్తారు. అదేవిధంగా మీడియా కూడా సహకరిస్తుందని ఆశిస్తూ ఉన్నాం. మొట్టమొదటి జిల్లా ఇది. అంతే మామూలు జిల్లాలు విజిట్లు ఏంటంటే క్యాజువల్ విజిట్స్ తప్ప రివ్యూస్ ఎక్కడా లేవు. కడప, నెల్లూరు ఇవన్నీ కూడా వెళ్ళాము కానీ ఈ రివ్యూస్ ఏం చేయలేదు. మొట్టమొదటిసారిగా విజయనగరం విజయం అనేది ఎక్కడి నుంచో బాగుంటుంది, మీ ప్రజల మంచోళ్ళని ఇక్కడ మొదలుపెట్టారు.
కర్నూలు నగరంలోని బళ్ళారి చౌరస్తా వద్దనున్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో అమావాస్య పూజలు భక్తి శ్రద్ధలతో జరిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుంచి ప్రతి అమావాస్య రోజున భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా దేవాలయానికి వచ్చే భక్తులతో పాటు మాలను ధరించిన స్వాములకు అన్నదానం చేశారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదానం నిర్వహించారు. చివరి వ్యక్తి వరకు కూడా వడ్డించి వారు భక్తులను ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ ఆహార ప్రసాదాలు తీసుకొని వారు ఆరోగ్యంగా ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వాదాలు, ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు ప్రతి ఒక్క భక్తునికి అందివ్వాలనే ఉద్దేశంతో, అలాగే ఏ భక్తుడైతే ఉపవాసంతో ఇక్కడికి వచ్చి పూజ చేస్తారో ఆ భక్తునికి అంత ప్రసాదం పెట్టించి ఆ భక్తుడు ఆ నియమ నిష్టలతో ఏదైతే పూజ చేసింటాడో ఉదయం నుంచి ఆ భక్తునికి ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు ఎల్లవేళ వాళ్ళ కుటుంబానికి ఉండాలని ఆశీర్వదిస్తూ వారికి ఆహారాన్ని అందిస్తూ ఆయన నిరంతరంగా అన్నదానం కొనసాగించడం నిజంగా బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఆ ఆంజనేయ స్వామి గారి ఆశీర్వాదాలు, ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వాదాలు, అలాగే శివభారతుల ఆశీర్వాదాలు ఎల్లవేళ ఉండాలని చెప్పేసి ఆ విష్ణువర్ధన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఎల్లవేళ కాపాడుతూ వారు అనుకున్నటువంటి నెరవేర్చాలని, వారికి ఎలాంటి కష్టాలు లేకుండా చూడాలని భగవంతుని ప్రార్థిస్తూ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. బళ్ళారి చౌరస్తాలో హనుమాన్ టెంపుల్లో అన్నదాన కార్యక్రమం జరుపుతున్నారు. వారికి ధన్యవేళలా శ్రీరామచంద్రుడి ఆశీస్సులు ఉండాలని జై శ్రీరామ్ వెంకటేశ్వరుడు. కర్నూలు జిల్లా మదికెర గ్రామం రామ్నగర్ నందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రాగిణి గ్రామ ప్రజలకు క్షేత్రస్థాయిలో కుష్టు వ్యాధిపై అవగాహన కల్పిస్తూ పరీక్షలు జరిపి మరియు ర్యాలీని నిర్వహించారు. డాక్టర్ రాగిణి మాట్లాడుతూ నవంబర్ నెల 17వ తేదీ నుండి 30వ తేదీ వరకు కుష్టు వ్యాధులు గుర్తించే కార్యక్రమం జరుగుతుందని, కుష్టు వ్యాధి గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఈ వ్యాధికి సంబంధించి చికిత్స అందిస్తామని డాక్టర్ రాగిణి తెలిపారు. ఈ కార్యక్రమంలో లెప్రసీ డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ ధనలక్ష్మి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అక్బర్ బాషా మరియు నిరంజన్ బాబు, కృష్ణమ్మ, సూర్యనారాయణ, ఆశా వర్కర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాళ్ళల్లో స్పర్శ లేకపోవడం, కాళ్ళు చెప్పులు వేసుకున్నప్పుడు జారిపోవడము, సో ఈ విధమైన లక్షణాలు మీరు ఏదైనా గమనించుకుంటే, తిమ్మిర్లుగా ఉండడము, లేకుంటే ఏదైనా పుండు కలిగి మీకు గాయాలైనప్పుడు దాని నుంచి స్పర్శ లేకుండా, గాయం ఎక్కువ రోజులు మానకుండా ఉండకపోవడము, ఈ చిన్న లక్షణాలు ఏవి గమనించినా అశ్రద్ధ చేయకుండా ఒక్కసారి ఆశా కార్యకర్తకు చూపిస్తే మా దృష్టికి తీసుకొస్తారు. అది ఏంది అనేది మేము నిర్ధారణ చేసి ట్రీట్మెంట్ పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా మన గవర్నమెంట్ నుంచి ట్రీట్మెంట్ అందుతుంది కాబట్టి అందరూ ఉపయోగించుకొని ఈ లక్షణాలు ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకొచ్చుకొని ఈ సర్వేను ఉపయోగించుకుంటారని మదికెర వాళ్లకు పేరున విజ్ఞప్తి చేసుకుంటున్నానండి. మా వాళ్ళు ఎవరైతే మీకు సర్వేకి వస్తారో వాళ్లకు సహకరించండి. మీ వంతుగా సహకరిస్తే మీకు ఉండే లక్షణాలను వాళ్ళు బయటపెట్టి ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకున్న వాళ్ళం అవుతాము. మీరు ఆరోగ్యంగా ఉండడం అనేదే మా లక్ష్యం కాబట్టి కొంచెం ఈ సర్వేకి మాకు సహకరిస్తారని అందరూ విజ్ఞప్తి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఉప్పునంతల రోడ్డులో ఓ ఇంటిలో పేకాట ఆడుతున్న ఇంటిపై దాడి చేసి 9 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అచ్చంపేట పోలీసులు తెలిపారు. వారి నుంచి 48,000 నగదు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో 2 వ్యక్తులు పరారీలో ఉన్నారని మొత్తం 11 మందిపై కేసు నమోదు చేశారు. కార్తీక మాసం సందర్భంగా కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన మహోత్సవం మరియు పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా డిపిఓ ప్రాంగణంలోని ఉసిరి చెట్టుకు, తులసి చెట్టుకు పూజలు జరిపారు. అనంతరం ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ కార్తీక మాసంలో తమ కార్యాలయంలో ఈ పూజా కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం తమ సిబ్బంది ఐకమత్యంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్
చైర్మన్ హుస్సేన్ పీరా, ఏఓ విజయలక్ష్మి, డీఏజీ కార్యాలయ సిబ్బంది, ఏపీఎస్పీ బెటాలియన్ సిబ్బంది, జిల్లా పోలీసు కార్యాలయ మినిస్టీరియల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విశాఖ నగరంలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. పుట్టిన శిశువు శరీర భాగాలు కాలువలో పడి కనిపించడం స్థానికులను తీవ్ర కలవరపరిచింది. కంచిరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని తాటిచెర్ల పాలెం నుండి కంచిరపాలెం సర్వీస్ రోడ్డు వెళ్లే మార్గంలో బెత్లెస్ట్ చర్చి వెనకాల ఉన్న సంజీవయ్య కాలనీ వన్ ప్రాంతంలో ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కాలువలో ముక్కలు ముక్కలుగా నరికి పడేసిన శిశువు శరీర భాగాలు కనిపించడంతో అక్కడి వారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న కంచిరపాలెం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని శరీర భాగాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఇవే ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.